ఫలిస్తావా, ఎండిపోతావా? ఈ రోజు ఎండిపోవడానికి ఒక 10 కారణాలు, నీవు ఫలించడానికి ఒక 10 కారణాలు చెప్తాను. ఖబర్దార్, మీరు వినగలరా? ఫలిస్తావా, ఎండిపోతావా? ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఎండిపోతున్నారని, ఎవరు ఫలించలేకపోతున్నారు. ఈ రోజు ఆత్మీయతలో ఫలించలేకపోతున్నారు, భక్తిలో ఫలించలేకపోతున్నారు, విశ్వాసంలో ఫలించలేకపోతున్నారు, ప్రేమలో ఫలించలేకపోతున్నారు. ఎందుకు అలా చూస్తున్నావు నువ్వు? దేవునికి స్తోత్రం. అందరు చేతులెత్తాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చేతులెత్తి కొట్టాలా, చేతులెత్తి కొట్టాలా. అది అలా కొడుతూ ఉండాలా. అప్పుడే మీరు బ్రతికిన వారు, మీరు ప్రాణం ఉన్నవారు. ఆమేన్. ఈ రోజు రాత్రి ప్రియులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు ఫలిస్తావా, ఎండిపోతావా? ఈ రోజు చాలా మంది ఎండిపోవడానికే చూస్తున్నాం, కానీ ఎవరు కూడా ఫలించలేకపోతున్నారు, ఎవరు ఫలించలేకపోతున్నారు. ఈ రోజు రాత్రి ఆ మాటలు నేను మాట్లాడతాను ప్రియులారా. చక్కగా దేవుని వాక్యాన్ని కొద్దిగా మహాపురు కథ వెంజు మీరు మహాపురు పరివ్యాధు మీ మనసి హోరు మారి, లేకపోతే ఇమిని పావు తాబుల మనసి ఇమిని కొరకు తాబుల మనసి చాలా మంది హాచి యేసు ప్రభు పరిణమించి నింగ హచ్చనాయేమో పరస్సినరి. రోజు ఈ దింబానేరి, ఏ దింబానేరి, హూగుడి తానేరి, ఈ దింబానేరి, దుర్గా ఇంజి, మామూలు కంజి అనేరి ఏవి దేవుడు కాయన బాబు మహాపురు రచ్చిగడికి ఏ వల్కాయేవి. హల్లెలూయా. వల్కే దేవుడికాయ సరిమార ముడి చేజ కొడినాయవా ఏవి దేవుడికి శ్రేష్ఠ కూడా జోహరికిదరి, ఏవి దేవుడికి శ్రేష్ఠ కూడా జోహరికిదరి. మీ నాట సిరికి ఇస్తారు వల్కాలే కొట్టిన గారి తాకి హచ్చో. మీ దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏవి దేవుడికి ఇస్తారు మా రెచ్చక జోహరికిదే వేస్తదు, మరెచ్చక జోహరికిదే లాగదు, ಬೇತದು, పేరహదు, నీజు లా నాట పిస్తాజికే పర్వాలే లా వెయ్య తాకి సింత పిలహతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాను వెసలు మాత్రం మహాపురు కథంపిస్తాం. దేవునికి స్తోత్రము. పోదాని కొక్కసి కథాంకితి సరి ఏ పోద కథ వెహ్ని పతక నాను వాయిని పతక పిహోసి నీజు మహాపురు ఇలా మంగే ఈ 3 దిన 28, 29, 30 ఈ 3 దిన మహాపురు మమ ఏనాకి జనిసి కథాంకి జనిసి. హల్లెలూయా. మపురు కథ వెన్నాసి, మపురు కథ కేర్నాసి, మపురు కథ వెన్నాసి, మపురు కథ వెన్నాసి, స్వర్గపురు హన్నేసి మపురు తోలే మలేసి, స్వర్గపురు హన్నేసి మపురు తోలే మనేసి, సతా మప్రు యేసు జోలిని మప్రు యేసు. కొట్టాలి సపడక వేదు ఆ రూహిలాగలవే అది వల్లి గుట్టు మార్ను బొమాయని, వల్లి గుట్టు మార్ను బొమాయని కేరేరుమా సొప్పు పసరి గలరే బాబు. వాడలో మపురు కథ కేర్నాసి, మపురు కథ విన్నాసి, మపురు కథ కేర్నాసి, మపురు కథ విన్నాసి, లెక్కో పురు హన్నేసి మపురు తోలే మనేసి, లెక్కో పురు హన్నేసి మపురు తోలే మనేసి, సతా మప్రు యేసు జోలిని మప్రు యేసు. హల్లెలూయా. నేను పాడితే మీరు కొడుదురుగాను, ఓకేనా? పాట పాడతాను, వాక్యం చెప్తాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రము. వాయాలు తక్కి పాసగొట్ట ನಾನು తగ్గించి ఇంకా పాసగొట్ట వాతే ನಂಗರ್ దోసగొట్ట జతే ఇంగాని వాయహజలితకి పాసగొట్ట కారణాలు కవేస్తాయి, ఆయలితకి పాసగొట్ట కారణాలు కవేస్తాయి. అసలు మారు ఏనాకిది సరి దేవుని తాణ ఫలించినాయి, అసలు మహాపురు తాణ మారు ఏనాకిది సరి మారో వాయహనాయి. ఇని కథాని మీరు వెంజు ఇలా అయ్యా వెచ్చరిచి బరతెరిసుకెలా బాగుపడిదరి. మహాపురు కథ మంగ నిహికి అనే, మహాపురు కథ జీవు కటాయి, మహాపురు కథ బ్రాయు కటాయి, మహాపురు కథ మంగే నిఖానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్. అందుకే దేవుని మాటలు తెలియజేస్తున్నాయి ప్రియులారా. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్న మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు ఎలా వినాలి నాన్న?
ఎలా వినాలి? యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. రాహతుల వెచ్చి దేకే కానీ నీ వాహం నీ బోపిస్కా బోవయ దాదయ బరజాన లెబ్బిడిలుడ క్యా మజాందర అన్నమాట. వాక్యం ఏనిలే వెచ్చిదేకే, ఏనిలే అంగీకరించిదేకే తెలుసా? ఏనిలే అంగీకరించిదేకే తెలుసా? రాహతుల వాక్యం తిమార వెచ్చిదేకే. ఇది బ్రాయుకటై హాగు ఆపే, భూమి ఆపే, వేడ ఆపే, లేజు ఆపే, హుక ఆపు, బర్రె ఈసి తీసి బర్రెస్కేలా ఆపేంజి కథతో లేంజాలే ఆతు ఎచ్చేని మహాపురుతి మారో నమ్మన్నాయి. దేవునికి స్తోత్రం. ఎచ్చేని మహాపురు మారో నమ్మన్నాయి. ఉంజే మయస్కతరి ఇంకా ఒకవేళ ఈ యొక్క దిబ్బవలసతి నాయితి మయస్కతరి మాబాంతరి ఇంకా ఏనా పరింజరి ఇంకా అసలు దేవుడు ఇంబిహిలోసి మాతానే మనేసి ఆయనే దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన ఎలాగుంటాడు తెలుసా? ఆయన ఆత్మస్వరూపి. ఆత్మ ఇక్కడ ఉంటాడు. హల్లెలూయా. ఆత్మ ఇక్కడ ఉంటుంది. ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి దేవుని వాక్యం అనే కనుక ఆత్మై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడమ్మా? ఆత్మై ఉన్నాడు. ఆయన రాయి ఉండలేదు, రప్పగా ఉండలేదు, మొట్టుగా ఉండలేదు, మోడుగా ఉండలేదు. ఆయన ఆత్మై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నువ్వు లేచి నిలబడి ఒకసారి. నీ పేరేం పేరు? సరోజిని. సరోజిని, నువ్వు ఇంతకు ముందు దేవుని నమ్మక ముందు ఏ దేవుని కొలిసేదానివి? నువ్వు ఏ దేవుని కొలవలేదా? పచ్చి అబద్ధం. ఓకే, సంతోషం. దేవుడు దీవించు. ఉదాహరణకు మా సరోజిని ఆంజనేయుడిని సేవించేది అనుకుందాం. వాళ్ళకి మనం కించపరిచి మాట్లాడట్లేదు కానీ అనుకుందాం. లేకపోతే దుర్గాని ఏది దేవుడించి మానాకివితే అనుకుందాం. పూజకివితే ఏదే ఎంబే హజా మానాకివితే అనుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏనా అయి దుర్గాయించి ఏ దుర్గా ఒకవేళ ఏ దుర్గా ఏ దేవుడు కాయించి ఏదైనా జోహర్కివితే దుర్గాయ నీ తానవా నాను నీ బిత్రావా ఈ సరోజినే ఇంజా సరే నీ గూతి అనే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. విహా కడతారు, పోత్రం కడతారు, దేవే హోదరి. హల్లెలూయా. ఒకవేళ ఏది దేవుడించి ఏ వల్లే దేవుడించి ఏ గుట్టు దేవుడించి సరి నాను నీ తనవా ఈ సరోజని నాను నీ పిత్రవయల తక్కి ఇష్టమైంది సరి నీ గూతి అనేకే వల్లి తక్కి रोईची మన ఉంగ కడ ఏదైనా మెగ్రహజిని ఏ ఊయు కండే చీజల ఆ భలి ఈ చీచు కన్న తెస్తాను పొంగి తెరిసికెళ్ళ. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంచెం జన పొంగిన ఏమను చాలా మంది పన్న దొరికియాలే పొంగ ఆజాం చెరబుడి. హల్లెలూయా. ఏనా దొరికియాలే మరి ఎంతకి మొత్తానికి ఏని లేపట్టే చచ్చాయితుడు అది ఇచ్చామన్నమాట. చచ్చాయలేని పిస్తే అనమాట. అంటే పూలని పొంగలు రేచే. హల్లెలూయా. రైసలా. ఒకవేళ మా సరోజిని ఏవి దేవుడు కంచి మానాకి సరి ఒకవేళ నాను నిజవాయి నీ తానవాయి నీ తొలేవాయి సరి ఏది అహనికి గూతి అంగలాచాలి మా గూతి అస్తానికియా ఒకవేళ అత్య డేకా ఓడసరి అస్తానికి లేగుడు టీవీకి ఉంజే మా దేవుడు లేతస్యా నీ నా తాన జీవో హామనేసి అప్పటికి వేదరు గనుక జీవ హామనేసి ఏవసి హాహాలోసి ఆహా ఓడబెట్టే తిని తినటే తిరువా నింగితసి కనుకనే ఏవసి బర్రె తాడమనేసి ఆబలే మీ సపోలుక మీ సప్పట్లు విని నేను ఈ రాత్రి ఏమన్నారా ఏం సభలని పెట్టారు అక్కడ హెడ్డింగ్ నీ ముఖం ఉజ్జీవ సభలు నువ్వు పాడే పాటలకి నువ్వు కొట్టే సభలకి దేవుని స్తోత్రం. ఉజ్జీవ సభలట మళ్ళా పెట్టగడే. ఉజ్జీవ సభలు అంటే ఉజ్జీవంగా పాటలు పాడాలా, ఉజ్జీవంగా ప్రార్థన చేయాలా, ఉజ్జీవంగా ఆరాధన చేయాలి, ఉజ్జీవంగా వాక్యాలు వినాలి, ఉజ్జీవంగా రావాలి. పాస్ట్ గారు వానే ఇది వాతిదే ఎంబటేది నీ తన ఉజ్జీవం అని లెక్క లేకపోతే కూడా ఇల్లైతే మీటింగ్ హఠాత్తు నంగే ఫుల్లుగా తింటూ సాగుతున్న మీటింగ్ హట్టది. దేవునికి స్తోత్రము. కెస్క పెన్న పూర్తిగా హల్లెలూయా. అంగలా రచక నీ నోరు బాగుగా తెరుము దాన్ని నేను నింపేదాని నుంచి దేవుని వాక్యం అని కంఠస్థంకి ఏం జరిగి వాక్యాలిక ఆ బలకి ఓ దరిదే సెల్లు నెంబర్ కాచి ఏదికే ఏది వెంకటేశ్వై ఏది కాంచి బంగురువై ఎలే తాచి కంఠస్థంకి హత్తును అమ్మ చదువు ఇల్లాచకే పర్వాయి లేలే తాచి సరే వాక్యం ఇచ్చి రెండు మచ్చి ఏనాయమ మొర్రో జాతి అమరు జాతి కాయ జాతి రే బాబు. దేవునికి స్తోత్రము.
ఏనాయమా జాతి క్రైస్తవ్యం. మనం అందరం కూడా చచ్చిన దేవుణ్ణి మనం నమ్మలేదు, సజీవుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం గనుక ఏ సపోర్టే కొట్టిన ఆరాధన అంటే ఒక మాట చెప్పాను నేను బారాక్ పాస్ ఆరాధన చేస్తున్నప్పుడు. ఆరాధన ఇస్తారు హీబ్రూ భాషలో ప్రేమ అని అర్థం. అందుకని నువ్వు సపోర్ట్లు కొట్టిన ప్రేమతో కొట్టాలి, కొట్టండి. ఓ పాట పాడినా ప్రేమతో పాడాలా, మందిరానికి వచ్చిన ప్రేమతో కావాలా, కానికిచ్చిన ప్రేమతో ఇవ్వాలా, దశంభాగం ఇచ్చిన ప్రేమతో ఇవ్వాలా, ఏది చేసినా ప్రేమతో చెయ్యుడించి దేవుని వాక్యం కొరింది పత్రిక తరాచాను అయ్యంని ఎన్నాకు తీసుకెళ్ళ నిస్త నిస్త హి అతిదే నిస్త నిస్త కమకి అతిదే ఎంబటేదేని ఏది మా కంబనే రా అర్నా ఉంచే వాయాజించారు మీరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏనా హాజింజరి ఉంచే మారో వాయా హజినాయి మా గూతి నంజే ఏనాయి బోంకిలక గూతి నంజే కోన్సలుడయ్యా గూతి నంజేనాయి కోన్సలుడాయి సరే ఇది గూతి నంజే ఆటో డ్రైవర్ ఏమైనా దామదే మా మందిరానికి వచ్చాయి దామదే అక్కడ మా మోసే పాస్ గారు ఉంటారు అక్కడికి వచ్చే మా నీ ముఖం నువ్వు ఎందుకు పోతే ఇంకేట్రా మళ్ళా సక్రి ఏవి వాయా జీనాయి అందుకే ఉంచే వాయా జీనాయి ఏ కుక్కస్కెళ్ళి జీవను కెలితస్కే జీవ ఎపోదా షోపా ఆజుంచి ఆపలియో. దేవునికి స్తోత్రం. ఉంచే వాయా జీనాయి మారో సక్రి జోల్కాయి ఏ దింజి ఈ దింజి ఊవసింజి ఏ దింజి ఏది కడే ఇది కడే ఇది కడేంజి ఏ నా బెటా ఉంజే వాహింజర్ మందిరం తెల్లే హే అబలే పాస్టర్ గారు హల్లా సరేనా పట్ట ఇంజనిసి హల్లా సరేనా పట్ట ఇంజనిసి ఇంజి వాహింజర్ తప్ప ನಾನು ಮಹಾಪುರುಕತ ವೆಚ್ಚಿದೆ ನಾ ಹೀಯತ ಮಹಾಪುರುಕತ ಇಟ್ಟ ಕೊಡ್ತಿದೆ నా హీయత నాను మహాపురుకత వాక్యమే కదండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము మనలో లేకపోతే దేవుడు మన దగ్గర లేనట్టేనండి. దేవుడు ఇలాలకే వాక్యం మచ్చిదే रो कत्ता पटे कंठस्थं की हिंजरला रो पाटा पटे कंठस्थं की हिंजरला मूति होना आभा की सर मूति होना मसर रोसो वापे मंज वेसिंजा नानु तिन्नी वंद पाटा कंठस्थं की अम्मा एचेगा मीरुदे तेलुगु कुवी काइया बर्रे सत्ता कथा बांतरे चिगुत रोसम चचकोडद रोपाटस के कंठस्थम के अना परीक्षा शिल्पुले राचतने जिन बाकेने रिहाचेडे ఈ భీమ రిహాచే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎండిపోతున్నా ఒక్క వాక్యం ఉంటే ఒట్టు ఒక్క వాక్యం హృదయంలో ఒక్క వాక్యం ఏముంటది హృదయంలో తెలుసా అండి? చదవండి బాబు యోబు గ్రంథము 31వ అధ్యాయము ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 31 యోబు గ్రంథం 31వ అధ్యాయంలో అద్భుతమైన మాట రాస్తారు చూడండి. అద్భుతమైన మాట అండి. ఆ మాట నాకు చాలా చాలా వేధించేస్తుంటది. నాకు చెప్తాను, జాగ్రత్తగా వినండి నాన్న. చదవాలి, బిగ్గరగా చదవాలి. సరోజిని 27వ మాట చదువు. 27వ మాట. నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమునున్న దేవుని దృష్టికి నేను వేసదారివే. మరి తింటూసి బీడి గొస్తుసి సిగరెట్ గొస్తుసి తర్వాత ఏమో నేను ఇష్టం కితిలేకి ఎంబార మెస్సి జోరుకటే ఇది సినికి ఏమైనా ముద్దు పెట్టి ఈవన మానాకి గితిసారి పరమందున్న దేవుని దృష్టి కట మనం ఎవరమో వేసదారులం. దేవుని దృష్టికి నీవు మంచివాడిగా ఉండాలనుకుంటే, దేవుని దృష్టికి నీవు మంచివాడవుగా ఉండాలనుకుంటే, ప్రియులారా నీవు ఫలించాలనుకుంటే నేను ఆయివాయిచి సరి నీ హృదయంలో ఏముండకూడదు తెలుసా అండి? పాపం ఉండకూడదు. అలా గనక ఉన్నట్లయితే మనం ఎవరమాట తెలుసానన్నా? వేషధారులమట్ల.
ना बोपिस कतेरी बोवांतरी मारो एलाहिके पिడి కాకుండా మచ్చిసరికే హియత పాపం ఇట్టకుండా రొమ్ములో పాపం పెట్టుకొని బ్రతికినప్పుడు ప్రియులారా మనం అలా ఉన్నప్పుడట మనం ఎవరమాట తెలుసా అండి? వేషధారులమాట దేవుని దృష్టికి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి వేషధారులంగం. 34వ వచనం చదువునాను అదే అధ్యాయంలో. మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెరా కడతారు, హల్లెలూయా విహా కడతారు, మింగే పోతురాం. వెళ్ళవయ్యా, వెళ్ళిపోతానులే, ఇప్పుడు వెళ్ళిపోతాను. పరమందున్న దేవుని దృష్టికి. అందుకే ఈరోజు చాలా మందికి రొమ్ములో క్యాన్సర్ వస్తుంది గల కారణం ఏమిటనంటే రొమ్ములో పాపం పెట్టుకొని, రొమ్ములో అబద్ధం పెట్టుకొని, రొమ్ములో మోసం పెట్టుకొని, రొమ్ము నిండా పెట్టుకొని పాపం పెట్టుకొని బ్రతికితే రొమ్ము క్యాన్సర్ వచ్చేస్తుంది. నువ్వు ఎలా ఫలిస్తావు? నువ్వు ఎన్నిలే నేను ఐది ఉంచే లోకు ఈరోజు దేవుని మిర్కమాస్క బాప్తిస్మం పొందాస్కేలా ప్రతి లేంజు ప్రభు బల చింజేస్కేలా ఈరోజు వాయాజలికల కారణం ఇంగే నంగకు ఈ రోగం హజ్జింజే, నంగకు ఈ కష్టం హజ్జింజే, నంగకు ఈ బాధ హజ్జింజే. ఇది కల కారణమేనా తెలుసా? రొమ్ములో పాపం పెట్టుకొని బ్రతుకుతున్నారు. రొమ్ములో పాపం పెట్టుకొని బ్రతికితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఏమైపోతావు తెలుసా? దేవుని దృష్టికి నువ్వు వేషధారివి. ఏనాదికే నేను ఉంచే ఈరోజు లోకంతా లోకు ఎన్ని ఆహినేరు తెలుసా? నీకు హితిడి అహి మంజీలో ఏయునాడు గట్టత మన్ని మారును అట ఏని లేడు ఈయనకెలా హిత్తిడి హాడో ఈయనకి ఉంచే. ఈరోజు చాలా మంది క్రైస్తవ బిడ్డడంగా దేవుని బిడ్డడంగా మహాపురు నమ్మితిలోకు ఏనాడకి ఆయిలా ఇచ్చారి, ఏనాడకి వాయాజుని ఇచ్చారి. బిత్ర పాపం ఇట కూడా జీవించిందండి. పంగతరో కథ బిత్రరో కథ. ఆత్మలో ఏముండకూడదట నాన్న? ఆత్మలో కపటము లేని వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. కపటము ఇసరేనా తెలుసాలా? ఈ వాక్యముతో వేస్తున్న జవాబు కపటము ఇసరే కప్పిపెట్టి మాట్లాడడం. డొక్కర ముందు రోకత, డొక్కర హచ్చి సరి రోకత. ఏంటి లోకమన్నటి ఎవరు నోకితో రోకత? పాస్ట్ గారు నోకితో రోకత, పాస్ట్ గారు హచ్చిసరి రోకత. భలే భలే వేసు సీపులు కనుక కిహీనే బాయ్. మా దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను డ్రుగ సినికి వాక్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి రా పిల్లకాయలు ఏంటి లాగున్నారు? హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఇద్ద కనుక కిత్తెన్నా జోడే వస్క మీ కనుక వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు చాలా మంది దేవుని సన్నిధి రాహాయిలే, వాక్యం వెంజలి రాహాయిలే, పాఠాకరాలి రాహాయిలే, దేవుని తన హజ్జలి అస్సలు రాహాయిలే. కొంచెం జానతే ముట్టి ఏనా ఆహిని తెలుసయ్యా? షడక్ క్యాస్తు సామ్. హల్లెలూయా. ఉంచే వాయాచీనై మారో, ఆయిలై మారో ఉంచే. అందుకే మనం ఫలించలేకపోతున్నాం, అందుకే మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఆధ్యాత్మికంగాను, ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసములు అందుకే ఎండిపోతున్నాం ఈరోజు. అయ్యా పాస్టర్ గారు, సంతోష్ గారు మనకి స్టేజ్ మీద అవసరం లేదు, కింద నేను కూడా ప్రాబ్లం లేదు. వాక్యం చెప్తాను, ఒక్కరే ఉన్నా చెప్తాను వాక్యం. రోజే మచ్చికి వాక్యం ఇస్తాను. ఏది సౌండ్ మళ్ళా రోజే కదా నాన్న కుగ్గా వేస్తా కుర్చిత ఏం లేదు. నాన్ను కుకిసరుడే విశ్వాసకునే పాస్టర్ గారు గంట తేరా సరే, విశ్వాసులు 2 గంటలు తేరానే ఉంచే. ఈరోజు దేవుని మందిరంతా రాహాయిలే కాబట్టి ఈరోజు రొమ్ముతేనా ఇటకొడానికే పాపం ఇటకొడానికే ఈరోజు మరో వాయాజినాయి. దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథం 14:1 వచనం. హోషేయ గ్రంథం 14:1 వచనం చదవండి. త్వరగా తీయాలి, బైబిల్ స్పీడ్గా తీయాలా, బైబిల్ స్పీడ్గా తీయాలా. హోషేయ గ్రంథము 14:1 వచనం. 14:1. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక దేవుడైన యెహోవా తట్టుకు తిరుగు. నీ పాపము చేత నువ్వు కూలిపోతున్నావు, నీ పాపము చేత నువ్వు ఎండిపోతున్నావు, నీ పాపము చేతనే, నీ అపరాధముల చేతనే, నీ దోషముల చేతనే, నీ కుయుక్తి చేతనే నువ్వు ఈరోజు ఎండిపోతున్నావు తల్లి. దేవునికి స్తోత్రం. నువ్వు వాయాజింజరి మయస్క తెరి మీరు ఎంబా తెరిచుకెళ్ళ కూక మన తెరి ఇడికవాదురు గడక. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హలో ఏ నాకి హెకో మంజిలా जिसु मापरू एना कितिदे मारो मीर उसके जिक्की अंडा तिदे कुगा अंगला चाची निकी हलो ये ना की है को मंजिला वाला जिक्की बिगिता उचड़ी में सांवा तुला मीरू जिसु तना मारो हनो हलो ये ना की है को मंजिला हालेलुया किसका पेर तो हालेलुया हनान जान जदरो गाड़े का हालेलुया किसका पेर इसरा हनान जान जिल्ला सरी मीर चिंजा वहां नाडो का सेप फेरेने अंबटे दे मीर सक्का कम्म केलाडर पंज चिंजा कम्म केलाडर नी जोड़ पांजे उंजे नान दादा एले चे नंगे एन्न का हेरनीजु रो हपली जुरू का या दुंजी चे नान हपली जुरू इसरा इला पुला जुरू आ अनమాట తర్ద जुरू या जरता వెంజి జరియా మయస్క తెరి వెంజు నీజు బట్టే మహాపురు ఇది అందుకే నీ పాపము చేత ఇశ్రాయేలు అంటే దేవుని నమ్ముకున్నవారు ఇశ్రాయేలు అంటే ప్రభువుని నమ్ముకున్నవారు ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డలు అందుకే ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి పాపము వలనే ఈ రోజు మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితం మన ప్రార్థన జీవితం మన విశ్వాస జీవితం మన భక్తి జీవితం ఎండిపోతుంది నన్న మన భక్తి విశ్వాస జీవితం ఈ రోజు ఎండిపోతుంది వాదు పదే పదే రో సంఘాలు కన హజా పాఠ కేర్ హించికెలా నోకిత హాటిం చికెలోకు వాహిలా మైకు మచిదనేటి మైకు మచిదనేటి అన్నమాట తొలి మచ్చు ఈ దింబట అరకు వెలి తాకే హలివి తిబి హచే ఏ విశ్వాసం ఏ భక్తి ఇబి హచే నేను వాయాచి ఒకవేళ నిన్ను వాక్యం వెంజి ఒకవేళ నిన్ను కైని ఒకవేళ నిన్ను గుడాకు ఒకవేళ నిన్ను కాడు ఒకవేళ నేను ఏనా కీం చిస్కెలా నేను వాయాన్ని హజాంజి నేను వాక్యం ఇచ్చే నీ వాక్యం అండి మంగమ్మనే వాక్యం రాచానే అందుకే నువ్వు ఫలిస్తావా ఎండిపోతున్నారు ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితం మందిరం అంటే ఇష్టం లేదు వాక్యం వినాలంటేనే ఇష్టం లేదు చాలా మందికి వాక్యం వినేవారు ఎవరు లేరు రా చెల్లి దేవునికి స్తోత్రం గడిగ సపడకు వేయదు వాక్యం వినేవారు కరువు అయిపోయారు ప్రార్థన చేసేవారు కరువు అయిపోయారు దేవుని సన్నిధికి పాస్టర్ గారికి అయ్యగారు మేము వస్తామయ్యా మీతోని అయ్యా మేము సువార్తకు మేము వస్తాం అయ్యా ఇదిగో అయ్యా మేము వస్తాం మేము సహాయం చేస్తాం ఈ మీటింగ్ కొరకు మేమే డబ్బులు ఖర్చు పెడతాం ఎంబాతరి వహాంజర్ నోకితా రోస్ట్ సింజర్ గంజాచి మోనత దేవునికి స్తోత్రం హల్లెలూయా ముస్కి దోనో ముసా కైసి రే कायटा कैसी हिंगा अंचती 150,000 రోజు పార్టీసి దేవునికి స్తోత్రం ఎచ్చక పార్టీ బాంజి ఇచ్చానన్నమాట నంగ హియారండే గాని వెస్తాము ఇచ్చిచ్చే 150,000 పార్టీస్కి అవస్కి బోవా దంగనేసేయండి నా సంఘ విశ్వాసి దేవునికి స్తోత్రం ఎచ్చతికి పార్టీ వేస్తాలా ఇంజిచ్చే అన్నమాట అబద్ధం ఆడానా అలాగే హననీయ సఫరాలు కూడా పేతురు అడుగుతాడు ఎక్కడ 5వ అధ్యాయం అపొస్తలుల కార్యములో ఎంత కమ్మితిరివి భూమి అని అడిగినప్పుడు అప్పుడు అన్నారట ఇంతకే అమ్మితిమయ్య డొకరాడే అక్క ఎచ్చక తక్కువే అని ఇచ్చేకే నమ్ముంచి డొకర అబద్ధం ఆడి మాత్రం అబద్ధము వల్ల ఎండిపోతున్నారు ఈరోజు పచ్చి అబద్ధాలు ఎక్కువ అన్యుల కంటే క్రైస్తవులు ఎక్కువ అబద్ధం ఆడుతున్నారండి ఈరోజు ఎవరు అబద్ధం ఆడుతున్నారు ఏమండి అన్యుల కంటే దేవుని నమ్మని వారి కంటే నమ్ముకున్న బిడ్డలే ఎక్కువ అబద్ధం ఆడుతున్నారు నీ అక్క సక్కర తగ్గించుకేరో పైసలే మా పోయ ఎలే ఏం చేత ఏంజా ఎవటోడతా మంచి డబ్బునేమో పప్పడత చుచ్చితే మా పోయ తాయా అసమైన తాయా ఇంజిచే ఇంబటి మీ మామ రత్తి కనుక గట్ట సింబిటి మమ్మీ సింజిచేంజా పప్పడత చుచ్చితే దేవునికి స్తోత్రం గలును గాక హల్లెలూయా చూచాలేమో సరేలే నాకు అతి కదా అని ఇచ్చే మన డబ్బును ఏమో ఒట్టొడతలే బురుంగ్ ఒర్లి రజోత్తో ఆయన భీమా దేవుని స్తోత్రం ನಂಗೆ ಈ ಹಂಜತಿ ಮೋಡ ಹಿತ್ತೇಮ ವೆಂಟನೆ ತಿರುವ ಕಿಡಿ ಕೆಮಟ ಏನ ಆತಿಯಾ ఇంజి అనమాట ನಾನು ఏనా ఓడ ఇంబిటి మమ్మేస్తేసి మీ మా అమ్మ ఈ డబ్బును ఓవేస్తేసి ఇంజి లాగ్ అనమాట కొన్ని దినాల తర్వాత కొన్ని దినాలు కడ కొన్ని రోజుల తర్వాత ఎంబటే ఇల్లు రిక్దు వికాలే బర మన సిరహాచు ఇంజి రిఖీం చటేమో ఒట్టోడి డ్రాము ఒట్టోడి మన డోరి దోన ఈ మలచకున్నాయి కదా బలే పెద్దల జహాజింజరి దేవునికి స్తోత్రం కలుగును గాక వారి ఒట్టోడే దక్కు పార్కోదరా ఎన్నా ఇలా సినికాడ ఇನ್ನು డొకరాని ఉంచేసే డబ్బు రొటక్కడ అప్పో
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నాడయ్యా అండి, ఎన్నాడయ్యా ఏమంటే డోరీ हारामचा అనమాట. ఓర్లీ రోకి బితర్ రెజో తాబు అల్లా అత వస్తుస్తే మీమా ఏమంటే ఇల్లురి కాసించటి బర్రే దూడితి ఇండులించటి ఇదే నాడా చిరికితి గట్ట ఏమర్రెచ్చి మానాయి ఒటోడి వాత అనమాట. ఏది అంబ్రె డబు మచ్చుల కానీ ఓర్లీ ఓడే చక్కగా కర్కాల అతుల కానీ ఎంబటే మా పోయన్ రా చూడాలి. ప్రైజలా. అందుకే ఈరోజు నాకు వేసింది తెలుసా, ముసుగుతున్న దేవునికి ఇవ్వండి. నా ధనమంతా పరమందు కూర్చుకున్నాను, అచ్చట చెమటైనా తుప్పైనా తినివేయదు, అచ్చట చెమటైనా తుప్పైనా తినివేయదు. యేసురాజా నీవు ఎప్పుడయ్యా వస్తావు, యేసురాజా నాకై మరల వానకి మిగే పాట, నాకై మరల మన కోసం వస్తాడు మరలా. వెళ్ళిన యేసయ్యా ఎప్పుడయ్యా వస్తావు, వెళ్ళిన యేసయ్యా ఎప్పుడయ్యా వస్తావు. యేసురాజా నీవు ఎప్పుడయ్యా వస్తావు, యేసురాజా. హల్లెలూయా. ఎప్పుడు వస్తావు? నిన్ను దేవుని కొరకు ఖర్చుకుని ప్రతి టక్క దీని ఈ హంసర్ మహాపురుతు రాజు నేను కూడి కాకూడదు రోయ్యకెళ్ళే ఇచ్చేకన్నమాట. మాంగ కట్టాయిక నిహి కాంగ హివితెక నిహి మంజి హివితెక వెంజో ఏనిలే వాయాచినే నేను వేసించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కిర్కెప్పే వెంజు బరే దేవుని స్తోత్రం. మంచిగా మాంగ కట్టాయిక నిహి డబ్బు హివితెక నిహి నోటు హివితెక నేటి గంజా చాహీను ముంచేస జీవితం అంతా సిరిగిపోయింది. బిచ్చల బిడిగా తిరుగుతున్నవు, ఎవరు చూస్తారని ఎగురుతున్నావు. చూసే దేవుడు ఏసే ఉన్నాడు, తోలు తీస్తాడు జాగ్రత్త కొడక. పైలం కొడక పాపం చెయ్యకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకుమురా. పాడదాం. పైలం కొడక యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా. పైలము కొడక పైలము కొడక పైలము కొడక పైలము కొడక కొడక పైలం కొడక పాపం చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా. పైలము కొడక పాపం చెయ్య సపడకు వేదో గ్లోరీ. సపడక వేచి మహాపురు రాకిన మరి రాయ రా వెయ్య వాక్యం వేస్తాయి. గుట్కలు తినకుర గుట్టుకున్న చస్తావు, పొగాకు తాగకు పోతావు నరకం, పొగాకు తాగకు పోతావు నరకం. కబలు కొట్టాలి. అందుకే ఈ రోజు మన జీవితం అందండి పోతుంది. గుట్కలు తినకుర గుట్టుకున్న చస్తావు, పొగాకు తాగకు పోతావు నరకం, పొగాకు తాగకు పోతావు నరకం. ఇల్లం కొడక పాపం చెయ్యకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకుమురా. పైలము కొడక పాపం చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా. సపట్లో సపడుకు వేడు అది ప్రైజ్ ది లార్డ్. ఉరాబాలా షందరరవర సపడుకు వేడు మహాప్రభు గౌరవం కింద ఇలా ఆయా
hagu bumi rachigani kitasi ninge jivu jibuna yatsi విచ్చలవిడిగా తిరుగుతున్నావు ఎవరు చూస్తారని ఎగురుతున్నావు చూసే దేవుడు యేసే ఉన్నాడు తోలు తీస్తాడు జాగ్రత్త కొడక విచ్చలవిడిగా తిరుగుతున్నావు ఎవరు చూస్తారని ఎగురుతున్నావు చూసే దేవుడు యేసే ఉన్నాడు తోలు తీస్తాడు జాగ్రత్త కొడక ఇల్లం కొడక పాపం చెయ్యకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకుమురా అందరూ 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 ఇల్లము కొడక తీసుక విడిలా మేరీ వెళ్ళే బంగారు పరక సినిమాలు చూడకు చింతలు తప్పవు పోజులు కొట్టకు పోతావు నరకం సినిమాలు చూడకు చింతలు తప్పవు పోజులు కొట్టకు పోతావు నరకం ఇలం కొడక పాపం చెయ్యకురా నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకుమురా ఎరెర్లా ఐలం కొడక పాపం చెయ్యకురా యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా పైలము కొడక పైలము కొడక పైలము కొడక పైలము కొడక కొడక ఐలము కొడక పాపం చెయ్యకురా యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా ఐలము కొడక పాపం చెయ్యకురా హల్లెలూయా అందుకే మన జీవితాలు ఎండిపోతున్నాయి పాపమే మన జీవితాలలో మన నాలికలో పాపం ఉన్నాయి మన పెదవుల్లో పాపం ఉన్నాయి మన చూపుల్లో పాపం ఉన్నాయి మన ఆలోచనల్లో పాపం ఉన్నాయి చేతుల్లో పాపం ఉన్నాయి కాళ్ళల్లో పాపం ఉన్నాయి హృదయంలో రొమ్ములో పాపం ఉన్నాయి అందుకే మనం ఎండిపోతున్నాం నా ప్రియ దేవుని సంఘం సేవకులు నెత్తి నోరు బాదుకొని రెండమ్మ మీటింగ్స్ ఉన్నాయి రండి ఇదిగో 3 రోజులు సభలు ఉజ్జీవ సభలు అని చెప్పి పెట్టుకున్నారు ఒక్కరి దగ్గర ఉజ్జీవం ఉంటే ఒట్టు యేసు ప్రభు వాక్యమును పట్టు అప్పుడు నీకు వస్తది ఉజ్జీవము ఒట్టు చప్పట్లు కొట్టు సభలు గడగడియా హల్లెలూయా అల్లేలు బోల్డ్ అని ఇలాంటి కొటేషన్స్ రాశాను నేను సార సుక్క తీస్తుంది నీ తొక్క సుట్ట ముక్క కాలుస్తుంది నీ డొక్క చాలా మంది అవే నాకు గొప్ప అని అనుకుంటుంటారు వీరు తిప్ప దేవునికి స్తోత్రం హల్లెలూయా చాలా మంది అలాగే అనుకుని అందుకే ఎండిపోతున్నారండి అయ్యా ఈతను నీ మా ఏ నాన్న ఖాజీ ఏ నా ఖాజీ సరే ఏకేలింగో నానుకో ఇదిగో రాందా ఇలాజ్కే పర్వాలే ఈదంతకి సహార్ తాజిమా ఇంజి మన దుమతకి కే పెరహో హిమ్నేకే ఇంబీకి కొడదాసో హిమ్నునా ఎనిలే మారో అయినాయి అంజూరపు చెట్టు ఏమంటుంది తెలుసా అంజూరపు చెట్టుకి సాదృశ్యం మనమే అక్కడ ఏమి కనబడుతున్నాయి తెలుసా మా చెల్లమ్మ ఆకులు తప్ప మరి ఏమీ లేదు నీ దగ్గర చూసినప్పుడు పరిశుద్ధత లేదు నీ దగ్గర చూసినప్పుడు నీతి లేదు నీ దగ్గర చూసినప్పుడు ప్రార్థన జీవితము లేదు ఏమండి యథార్థ జీవితము లేదు ఇక నీ దగ్గర చూసినప్పుడు ఉట్టి డొక్కు హల్లెలూయా దేవుని వాక్యంకి వచ్చేని వెసిం జతి ఇదిగో మా బిడ్డలుగా నీకు మనం బెరువా మా సంఘ విశ్వాసులుగా ఇంజి నీకు మనం బెరువా ఇంజి ఫాస్టర్ గారు వచ్చేని వాయర్లా దేవుని కథ వెనేరి మహాపురు కథ వెనేరి మహాపురు రాజ హన్నా ఇంజి ఇంజి జతేమో ఏ కొక్కారోడు ఎల్లే సవాస ఏ నా మారు కోటి లే కోటు తురా సవాస వేసుతురా భలే మంగ కమ్మాయిలే మంగ దేవునికి స్తోత్రం కలుగును గాక చదవండి మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి మీరు అనుకుంటున్నారేమో మేము ప్రకటించే బోధ మేము ప్రకటించేటువంటి వాక్యం మేము ప్రకటించే యేసుక్రీస్తు అది నిజమైనదో కాదో మీరు చూడండి అక్కడ 2వ అధ్యాయం 3-4 వచనాలు తమ్మి చదవాలా ఏలయనగా సరోజిని మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2 సరోజిని తిన్నే మీరు తిన్నో దెరుగు తిహిలా అంగలాతు దెరమా అడే ఇంబి మంజిడ పెరహోయతే డూంబా
డొకరాయిలా కిల్లడికి నువ్వు చేసావా యాదొబ్బి నువ్వు ఇంకేం బియోడే ఫలించిను. హల్లెలూయా. చదువు నాన్న చదువు. నువ్వు మంచిదానివి, దేవుడు దీవించును గాక. ఆమెనను ఆమెను అనకపోతే మళ్ళీ మే అన్నావనుకో ఇంకా గొర్రెలకి వెళ్ళిపోతుంది. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది. సరిగ్గా చదవము. హల్లెలూయా. తప్పు చదువాని रो मोत्र सदविति तप्पु सदविति केला बीस मोत्र एंबास बटे गुरु वहां रो मोत्र हबु तप्पु सदविति सिना 20 साले इंज नि बोर्ड అంటే ఇంకెక్కడ పోతే తప్పాచే బీతే మోత్ర తప్పాచే రో మోత్ర పేరువే కాతుస్తే రో వాక్యంకి తప్పు చదివి సరి వేరే ఆహానిల ఆశీర్వాదాలకు మహాప్రభు కోపాన్ని చదవం. మోసయుక్తమైనది మొదటి నుండి చదువు మళ్ళా. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మా బోధ అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సరిగా చదువమ్మా. కళ్ళజోడు కావాలి. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను మేము మనుషులను సంతోషపెట్టు వారము కాక. ఇదిగో సరోజిని అబ్బా భలే చెప్పాడు మోచే పాస్టర్ గారు. పెద్ద కడుపు పెట్టుకుని అని చెప్పి మేము మనుషులను సంతోషపెట్టే ప్రసంగాలు మేము చేయకూడదు. తోలు తీసేస్తాడు దేవుడు మాకి. చదువమ్మా. ఇంకా మన హృదయములను పరీక్షించి దేవుణ్ణట మనం సంతోషపరచాలట. హల్లెలూయా. గడిగా చప్పట్లు కొట్టండి. అంతేగాని ఇది బావాస నీను నంగే తోడు మంజాహా యేసు నన్ను ఏ నాతకి అజో రెండు హబుల గూత్ ఏకనేది సినికి హిమా అన్నమాట. నీను నంగే తోడు మంజాహా యేసు నన్ను ఏ నాతకి అజో తోడు మంజాది తోడు మంజాది తోడు మంజాహా నంగే హియడికి అది తోడు మంజాది తోడు మంజాది తోడు మంజాహా నంగే హియడికి అది నీను నంగే తోడు మంజాహా యేసు నా పాడు నువ్వు ఎందుకు ఇచ్చిన మౌతు कटारी नोकिता समदुरी अडू मचाटी नंगे सायम किया दी टाइट पगा कटारी नोकिता समदुरी अडू मचाटी नंगे सायम किया दी तोडू मंजादी तोडू मंजादी तोडू मंजा नंगे हियड़ किया दी तोडू मंजादी तोडू मंजादी तोडू मंजा नंगे हियड़ किया दी नीनु नंगे तोडू मंजा येसु नन्नु ए नातकी अजो नीनु नंगे तोडू मंजा येसु नन्नु ए नातकी अजो मुंडाले हियड़ किया दी लाया हिचू मुंडाले उछड़ किया दी लाया हिचू मुंडाले उछड़ किया दी मदना गु मुंडाले हियड़ किया
మంజాతి తోడు మంజాతి తోడు మంజా. ఈ పాట ఈ కథ మీరు చర్చి మీ తొలి మహాపురుడు అనిసి తోడు మంజాతి తోడు మంజాతి తోడు మంజా ఎడికి అది తోడు మంజాతి తోడు మంజాతి తోడు మంజా నంగే ఎడికి అది తోడు మంజా. సపడికి పోయినాం దేవుడు నిజమానేసి నీ తొల మానేసి నీ మీరు కమాసుకు తొల మానేసి తోడు మంజాది తోడు మంజాది తోడు మంజా ఎడికి అది తోడు మంజాది. హల్లెలూయా. ఇస్తావా నీజు అంబరినికైతే మైకి జాంజనిసి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా బోధ కపటమైనది కాదు. ఈ బైబిల్లో ప్రేమ కలిగి ఉండమంటే ప్రేమ కలిగి ఉండాలా. అప్పుడు ఏమండి దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ఉండమంటే విశ్వాసం కోసం చెప్తున్నాము. తర్వాత పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాం. కానుకమంటే కానుకమని చెప్తున్నాం. మా బోధ కపటమైనది కాదు. లోపల ఒకటి బయట ఒక బోధ కాదు. ఇది యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఇది కపటమైనది కాదు. సిలువలో వేసిన యేసుక్రీస్తుని, సిలువలో మరణించిన యేసుక్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలా మంది ఏం చెప్పాడులండి, వాక్యం వచ్చాడు అలా పాటలు గడిపోయాడు. కపటమైనది కాదు. లోపల ఒకటి బయట ఒకటి బోధ బ్రతుకు ఒక రీతిగా బ్రతుకుతాం. ನಾನು ಎಂಬ ರಾಜಿನ ವೀಲಿಲೆ ನಡಕರನ್ನು ಮುಂದುವೆ ನಾನು ಹಾತಿಸ್ಕೆ ವಿಶ್ವಾಸಂತುలని ಮಿರ್ಕ ಮಾಸ್ಕೊಂಡು పోక సారి జన మిర్క నంగే రెండు పోదయా రెండు అరే మిర్క సువార్తక హజ్మ నీజుల వెయ్య ప్రార్థనకినే ప్రైసలా నా తై మన సిమానిల్ పాస్టర్ గారు మార్కు పాస్టర్ గారు దాదా మార్కు పాస్టర్ గారు మా బాబు బండి తసి నానేమో నాను అంటే మా మార్కు పాస్టర్ తమాబే మా బేర్రి అరి తైరి అరనమాట సొంత వేరే ನಾನು ಕಜನ ಬಂಡಿತ ಕಂಬಿತತೆ ದಾದಾಯ ಮೈಚನ ಬಂಡಿತ ಕಂಬಿತಸಿ तीनी बरस्ती सोगु जा पामचे ಎಂಬಾತ್ರಿ ಪಟ್ಟೆ ಸೋಗು ವೆಸ್ತಾ ಮುಂಜಿ ಸರ್ ಲಾ ನೇ ಕಲಾದು ವೆಸ್ತಾ है तीनी बरस्ती सोगु जा पामचे ना जा पामचड़ा కాలరే తీసుకుంటారు చాలా మంది ఎన్నైవా ఎమల్ల గొచ్చబుడుకితి ఏమి లేని విస్తురా కట్ట ఎగిరి పడుతుందట ఒక్క కిక్కు కొట్టడం రాదు కానీ నాకు ఫైటింగ్ వచ్చిన బామర్దే పద ఇది హెచ్చరిక అనమాట డొంగకి హెచ్చరిక అనమాట ఎవరేం లే డొంగ హెచ్చరిక తెలుసా అడే ಮಂಗ ಎಂಬಾರು ಪುಂಜಾ ಪೆರವಾಂಜಕ ಆಟ್ಲಕ್ಕೆ ಹೊತ್ತರಿಂಜಾಕೆ ಮಿಯೋ ಇಂಜಿನಿಯರ್ಗೆ ಬೀಲೆ ಲೇಡಿ ಹೀನರ್ಕ అనమాట ఇలే సర్ పుంజోరు బీలే ఇంజా పెరవెంజి కనమాట ఆ ఏకో ఇదికో తేడా హిమ్నే నా ఇది లోకుకేనే మకో ఇంజికే వెంజిమ్ని కోజాక మియో ఎమడేకే కుసు జోల్కాయినర్కే ఈ వరకు తప్పకుండా ఇవరి లోకు కట్టే బుడా కిస్కి ఆతర్కే ఎంబటేకే దుద్దు హోపే వెత్తరి దేవునికి స్తోత్రం ಏನಾಕಿತ್ತರಿ दूध होपे वेत्तिरके दूध हो सते लोकनु वेसर दूध होनेला ಏನೇ ಹೋನೆ ಸರೋಜಿನಿ ಏನೇ ಹೋನೆ ಕಸ್ಸ ಹೋದ್ಸರ ಹಾಸ್ಪಿಟಲ್ ಹಸರಿ दूध ಅಟಿಕಂದ್ರೆ ಇದು दूध ಹೋಪೆ ಸರಿ ಗೆಂಜೆ ವೇತರಿ ಜೈಲಿತಿ ಮಾನವ తీగ ముడత దొస్పాంచరి తర్ర హిని చాంచర అన్నమాట ఏనా అత్తరచి ऐसा ఈ జో మాబు తక్కు తిని జీవ హాలో తమి జోనయ వసతినో జోనా కోచం హోతమి బీలే లే జహన్నోమి బీలే దే జోడ పపెరవాంజి చోడే మామా పుంతుస్త తెరింజ బెత్త తెరింజ తెరే దేవునికి స్తోత్రం ఎల్లే ఈ రోజు వాయాజీని రండి చాలా మంది ఎల్లే వాయాజీని చాలా మంది లోకెల్లే పాపముకి దొంగకి సోరుకి దొంగిలించవద్దు దొంగిలవద్దు వ్యభిచారించవద్దు దేవుని వాక్యం అనే ఎలికి ఈ రోజు చాలా మంది వాయాజీ నీతిగా మంజలాడిలోరి పరిశుద్ధంగా బ్రతకలాడిలోరి ప్రేమతుల మంజలాడిలోరి ప్రేమ చల్లారిపోయింది ఈరోజు చాలా మంది ప్రేమ చల్లారాతిదే మారు దేవుని ప్రేమించినసి నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞని గైకొను నుంచి దేవుని వాక్యం అనే ला वे विस्तज के मेरे हुंजो दरे नानु हुंजो मी मात्री पो
ముంచేలా నాను విశ్లేష నీజులా అయ్యా మారో వాయాజలితకి మొదటి కారణం ఏనాయిలా పాపము వేస్తదేనాయి పాపము రెండని తానేది సమజానికి ఇంకా చాలా మనం పాస్ అవుట్ వేస్తుంది మారో ఇదిగో వాయాజలితకి కారణం ఏనాయిలా పాపము ఆజ్ఞాతిక్రమమే పాపము ఇది కూడా వాయించచ్చు నంగోడ బైక్ పన్నెండు హాజిన వాయిలోసి ఏలేకి అందుకే మా సంఘంలో తరచుగా నాను ఏనా కోసం సరి కప్ప క్రైస్తవులు కుక్క క్రైస్తవులు నక్క క్రైస్తవులు ఏ క్రైస్తవులు చెప్పండి చెప్పు నువ్వు మౌతుకు ఉంది కదా కప్ప క్రైస్తవులు నక్క క్రైస్తవులు కుక్క క్రైస్తవులు అర్థమైందా కప్ప క్రైస్తవులు అంటే కప్పలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయి పొలంలోనా నీటిలో ఉంటాయి ఎక్కడైనా చెక్ డాములు ఉన్నాయనుకో అక్కడ ఉంటాయి సముద్రంలో ఉంటాయి దీనికి అర్థం ఏమిటనంటే కొన్ని 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 సందర్భాల్లో సముద్రం అనగా లోకానికి సాదృశ్యం అంటే లోకంలో కూడా బెక్ ఏ కాను నజకే బెక్ ఇంజ హన్నెరింజ ఓడవండి ఈ దీని బట్టే డెల్లి బీసా జమా ఇంజ ఓడ దేవుని మందిరం తవాన్ని అంటే ఎంబారో గడక బెక్కేనరించి ఎంబారో బాడక ఏది కప్ప క్రైస్తవుడు సరే ఎన్నిక ప్రోగ్రాం కణమనేసి ఎన్నిక దేవుని తనమనేసి ఉంజే వాయాచిన మారో ఎన్నిక తీర్థం తనేసేమా గిడిచటంగ గెత్తినేసి ఏది బాబా హాడు గెత్తినేసి ఎమ్మటోడు నేను వాయాతి నేను ఐది వర్ ఈ ఆఖేది డక్కితి దోరు పును వేస్తారు ఏనా మెస్తిదే మారో ఆకు అడ దోరు వేస్తూస్తాని నాయి కదా అందుకే నీ గూతి కత్తయ్య నీ జోల జోకుడు నీ వీడిని వీడు నీ తాకును బట్టి నేను క్రైస్తవుడు తిక్కి లేకపోతే అన్యుడు తిని వేస్తాను రే నీ కథం బట్టి ఉంచే ఈరోజు ఏళ్ళే వాయాజినాయలో ఒకసారి మీరు ఆలోచించదు నా జీవిత తై ತಂಗಿಸ್ಕತ್ತರಿ ಬರ್ತರಿ ಬೋವಾಂತರಿ మీరుస్కెళ్ళ నీకు వెంజో నీకు బుద్ధిగా మంజో వాక్యం బుద్ధి కొరకు రాచానే ఇది మా వాక్యము మొదటి కొరింథీ రాసిన పత్రికలో 10వ అధ్యాయం 11వ వచనము తొందరగా చదవాలి సరోజిని లేదు చదవాలా కూర్చొని ఎవరు చదవడానికి లేదు చదువు మొదటి కొరింథీ రాసిన పత్రిక సెవిటి సరిగ్గా విను విశ్వదాభిరామ వినురవేమ 10వ అధ్యాయం 11వ వచనం ఏ సంగతులు బాబు ఏ సంగతులు చదువు 11వ వచనమే ఈ సంగతులు దుష్టాంతరములుగా సరిగ్గా చదవాలి సప్పు చదవకు లేకపోతే నువ్వు ఎలా చదువుతావు మేము కూడా అలాగే పలికేస్తాం మళ్ళా నేను చూడట్లేదు ఇక్కడ బైబిల్ అక్కడ అవన్నీ నేను ఎక్కడో మైండ్ లో ఫిట్ చేసుకున్నాను అవన్నీ దృష్టాంతరములుగా చూడండి ఈ సంగతులు మీకు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను దేనికోసం రాయబడిందట తమ్ముడా బుద్ధి కలగాలి నేను దేవుని బిడ్డని నేను క్రైస్తవుడిని నేను బాప్తిసం పొందుకున్నాను నేను ప్రభు బల తింటున్నాను యేసు శరీరాన్ని తింటున్నాను యేసు రక్తాన్ని తాగుతున్నాను నాకు పెళ్ళయిందని బుద్ధి ఉండాలిరా కొచ్చజాన నేను పెళ్లి కాలేదు చెల్లి బుద్ధి ఉండాలి మనకి దేవుని మందిరానికి వెళ్ళాలని వాక్యము వినాలని ప్రార్థన చేయాలని మీటింగ్స్ కి ముందే ఉండాలని దేవుని మందిరానికి ముందే ఉండాలని దశంభాగం ఇవ్వాలని కానుకలు ఇవ్వాలని ఏదైనా సేవకుడికి దేవునికి సహాయం చేయాలని బుద్ధి ఉండాలా బుద్ధి కొరకు రాయబడ్డాయి వాక్యాలు పాపము చేయకూడదనే బుద్ధి ఉండాలా అబద్ధాలు ఆడకూడదనే బుద్ధి ఉండాలా ఏమండి ఈ లోకములో మనం ఈ దుష్టాంతములు అంటే ఈ లోకములో ఈ పాప పావిష్ట లోకములో మనం బ్రతుకుతున్నాం మనం చాలా బుద్ధిగా ఉండాలి అయ్యో నేను ఇలా మాట్లాడకూడదు కదా ఈ మాటలు మనకు బుద్ధి రావాలని యేసు ప్రభు వారు ఇదిగో కొరింథీ రాసిన పత్రికలో అపొస్తలుడు పౌలు మహాశయుడు రాస్తున్నాడు కొరింథీ సంఘస్థులారా బుద్ధి తెచ్చుకోండిరా ఒక భార్య ఉంటే చాలురా రెండో భార్య వద్దురా అలాగని రాశాడు
కొరింథీ సంఘాలట చరిత్ర గ్రంథంలో రాస్తారు 5 సంఘాలు ఉండేయట. అపోస్తున్న పౌలు వీరికి ఇన్ని సంఘాలు అయితే నేను తీర్పు తీర్చలేనని 2 సంఘాలు పెట్టాడట. మొదటి కొరింథీ, రెండవ కొరింథీ అని పెట్టాడట. మీకు చరిత్ర చెప్పాలంటే బోలెడు తెల్లవారిపోతే మళ్ళీ 9 అయిపోతే రేపు సభలు కూడా ఉంటాను నేను. ఉండాలా వద్దా? ఆ బలియో లేబడి లూడో కూడా వేసి ఇంచొద్దరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అసలే మంజు ఇంచొద్దరు. బుద్ధి కలగడానికి వాక్యాలు రాశాడు. బైబిల్ చదవాలని బుద్ధి రావాలా, వాక్యాన్ని కంఠస్థం చేయాలని, అయ్యో నేను పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నా భర్తకు లోబడాలి, నా భార్యను ప్రేమించాలి, నా సేవకుడికి లోబడాలి, నా ప్రభువుకి నేను భయముతో బతకాలని, భయభక్తులు కలిగి బతకాలని మీకేమి రావాలి? రాత్రి బుద్ధి రావాలి. అందుకొరకే ఈ ఉజ్జీవ సభలు. ఏమని చాలా మందికి బుద్ధి లేదు, మందిరం మానేస్తారు. సిరికించని రాబా మళ్ళా हल्ला का नीनु ना रोज के लहा के हल्ला नीनु దేవుని సంత నాను కుపి బేటా ఇది కాచేసి జొలతక వల్క ఏకిమ్నస్ కెలికే కూటెం బాసి ఇర్తెస్ కే హంచ హిక్ కటొంగ దరితక వల్లికే అన్నయ్యో ఆ కాజిక బాతస్ ఏ నా ఆతసి డోకరి కట కడి హి హోటతక కటత మచాయ క డోకా సిపా హరే బార పిస్ ఏ నా ఆతచి మొయం బాసి మీరా అత్తసి హల్లెలూయా డోకరి కటనే మొచెరిస్ తాసి కుపి ఆస తాయి మధద ఇర్తుతేసి ఉంజేవాయాజీ నై మందిరం పిస్తుసి నై దేవుని మందిరాన్ని మర్చువారులారా యోచించుడి లేని ఎడల నేను మిమ్ములను చీల్చివేయుదును, తప్పించువాడు ఒక్కడును లేడు అన్నట. లేడు ఇన్ని దొరుకుట మచ్చి ఏమన్నా ఏవసి మెహనర బర్కస్ పితిసి గొడవారి సరే ఉంజే ఏమన్నా లేడు ఉంజి టంచే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంబరా చెవరం బ్రతక బర్కస్ పిచ్చి తన డొకునిచ్చికే బర్ర మూము బర బర్కస్ వచ్చి అడే నేనేనతిడ నిన్న జైల్లో నాటతలోకి బరజన్ లాగించికే ఉంజే సా లేడు ఉంజి టాంచరేమన్నా నేను కూడా లేడు తెంజి ఈ టాంచరే. సైతన్ను బరకనిసి జాగ్రత్త చూసుకోండి. సైతన్ను బరకనిసి దెబ్బ సునో దేక్రే బాబు टूटरा बंडी कहा रेत हादू मना लोदड़ानी चिंजी हाट पंगत हजा बा इच्छे के गंदा हाजिंजी के वांती अब्बा लण 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 के दिन तुन को जान भक्ति मात्रम की ओरी भक्ति मात्रम ला की ओरी हल्ला इनेनु डोकरी डोकर तेरे कलहम वादू जारी आता इसका हन्ना नीन तो ले जा इनानु वा इंजी चेरको वा उस देवसी నిన్న కూడా నక్కలేనాడికి ఏం జనిసి ఎది నక్క క్రైస్తవుడు ఇది సరే నక్కలేనాడికి ఏం జనిసి అవసి జా ఇవా ఓకి నాను వా ఈ వసి సీరే తలేవా ఈ సరే కూడా వసి సిరి సర గంజాచి లెక్క. దేవునికి మహిమ కలుగును గాక. టేబిరికై పెరాదో హల్లెలూయా. టీనికేతులు తిన్నాయి టేబిరికేతులు తిన్నాయి మరే నానకు నే కై పేరు ఏం జరి ఇలికి మళ్ళీ ఎక్కువ పేరు కయ్యి పెరాలు ఆడాలి ఇలికి ఇల్లికి ఇలా గిత్తిద్ది అన్నమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఉంజే మారో వాయాజీ నై ఉంజే అభివృద్ధి చెందలాడిలా ఈ బుద్ధి హిలే మంగే బుద్ధి కలగడానికి వాక్యాలు రాస్తాడు ఇక్కడ. బైబిల్ ఊరికే రాయలేదు, 40 మంది ప్రవక్తలతో 1600 సంవత్సరాలు రాశారు. బైబిల్ రాయడానికి పట్టిన సంవత్సరాలు 40 మంది ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు 12 మంది, పెద్ద ప్రవక్తలు 5గురు కలిసి రాశారు. దైవావేశం వల్ల రాయబడినవి ఇవి. ఎవరో మనుషులు ఆలోకిస్తే కాదు ఇవి మనుషుల వాక్యం అని ఎంచక మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంటది. ఇది మనుషుల వాక్యం అని ఎంచక ఇది దేవుని వాక్యం అని నమ్ముడి. ಎಂಬಟ್ಟೆ ಮಂಗೆ ಏನಾಯ್ವಾನೆ దేవుడు సిరి సోబకి అనేసి ಎಂಬಟ್ಟೆ దేవుడు ఏనా కేనిసిల సిరి సోబకి అనేసి లీటి హంబర్ హుచావాను ఇంబేసాంజి ఈ దింబేసాంజి నీకు హట్ట పంగత అన్నట్టు ఎన్లే పూంగా ఎనిలే అంబోరుక నీకు హుచావానై ఎల్లే దేవుని మందిరంతో ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకొని మందిరానికి రావాలి. నంగడి లీటి 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 అయి వాయించు బెస్తే వచ్చేసాను.
హల్లెలూయా. నన్ను ముగించి మా ఇదే ఏనిలి వాయాజిని ఒకసారి ఆలోచించు. డొక్రాయి తిరుగుబాటు, డొక్రని తిరుగుబాటు, పాస్టర్ గారు తిరుగుబాటు, దేవుని తిరుగుబాటు. కొడం వారి జన్లా నీ నీ కొడమండ బీసా బర్ర యేసు నామములో హతును. ఆమేన్. ఆమె నినాయిమా ఆమేన్. మే ఇంజిస్కే రాజు బొకడ గొర్రెలే हुई बगड़ गोरिया हुई नेड़ती कोकरे मोला बुढ़हाले चोंजा है नेरी बुढ़हाए मो दंगनाले चोंजा नेरी मोत వయసు వల్లగా ఉన్నారు పాస దున్నపోతానని నేను అడిగి ప్రైజ్లా నాకు ఇంత పెద్ద బొజ్జ ఉంటే నాకు 4 పిల్లలు ఉంటే నేను వయసు అనరా అని చెప్పాను నేను అడిగి. కనుక దేవుని వాక్యం తినికి వెంజు వెన్న సరిమారో ఏనా అన్నాయి వాయానాయి. వాక్యము లేకపోతే వర్షము లేకపోతే మనకు మనం వేసిన పంట పండదు పండదండి. మా గురు మయ్య పెజ్జని మా నాట మయ్య మా బేడ ఆకాశరైనా హిలేది ఇంకా ఎలతి గురు బండిత కమిత గురు మీరేస్ గురు పునేస్ కాయ్ ನಾನು इसके गुरु जापाम అనమాట. రోజు వాత సింజా హరిములు మరిములు ఉట్ట జగనత పందుకున్న పక్కటము ఏనుగు దంతం కడే కడే ఇదనుకో ನಾನು इसके पूंजे माइंजी ఏమన్నా రస్ కాలింజి వహాం చిన్న కొడత సమీ అంతో ನಾನು इसके पूंजे మాడే చేయవాది ఏదేనా అయినరి స్కూల్ తక హై తటే కడి 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 ఉన్నాయన్నమాట. మొత్తం పూంజే మీరు దేవుని వాక్యం తినికి వెంజు ఎంబటే మారు ఏనా అన్నైలా ఫలించినాయి. ఆమేన్. మనం ఫలించాలంటే మొదటిది దేవుని వాక్యం మనలో ఉండాలా, రెండవది ప్రార్థన ఉండాలా, మూడవది విశ్వాసం ఉండాలా, నాలుగవది భక్తి ఉండాలా. భక్తి ఉండాలి. ఎలాగ ఉండాలన్నా భక్తి అంటే అక్కడ చూడండి యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉంటది. భక్తి అంటే ఏమని రాయబడి ఉంటది? 1వ అధ్యాయము 26వ వచనములో రాయబడి ఉంటది. ఏమని తెలుసా? ఈ హలోక మాలిన్యమును తన్ను తాను అంటకుండా కాపాడుకొనుటయే భక్తి. ఈ లోకములో ఉన్న పాపాలు ఏవి ఏ కీడు నిన్ను అంటకుండా నీకు నీవు కాపాడుకోవడం అదే భక్తి. భక్తి అంటే అప్పుడే ఉపోదక ఊదిక శాంతిన ఇంబ డబడబా హుంబ డబడబ కినయా భక్తి సరి నోర్ము చదువు చదువునన్నా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం ముగించి మా ఇదే ఊలాని సినికి హిం జదరే కోడ్ రూలే. యాకోబు రాసిన పత్రిక ఒక రోజు ఇలాగే యాకోబు రాసిన పత్రిక అని చెప్తే ఆయన ఎక్కడ చూస్తున్నాడు? కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథంలో వెతుకుతున్నాడు అనమాట. సార్ యాకోబు రాసిన పత్రిక కొత్త తెలుసులేవోయ్ అన్నాడు నాకు. దేవుని స్తోత్ర. అది కాదు సార్ యాకోబు రాసిన పత్రిక కొత్త. నాకు తెలుసా అండి ఆది కాండంలో కూడా యాకోబు ఉన్నాడు అన్నారు నాకే. అంటే ఎంత తెలివి తక్కువ దద్దమ్మలు ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం ఉన్నాయా లేదా? మరి చదువు ఉంటే తిను. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొన భక్తి అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. షట్ అప్ యువర్ మౌత్. తన హృదయమును చూడండి, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగల వాడనని అనుకొని నెడల వాని భక్తి వ్యర్థం. ఇంకా కింద చదువు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను అంటే తల్లి చంచి ఇలాకటి కొకరిపోదా అని డొక్రహాతి ఇయని వారి ఇబ్బందులలో పరామర్శించుటయో ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తంతవా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. నమంగరు నెచ్చు భక్తి సరైన బంజి వెంజతే ಭಕ್ತಿ ಸರಿನಾ ಬಂದು ನಾನು ಕೊಂచెం ಪುಂಜಾಂಚೆ కాబట్టి వేస్తే భక్తి సరిని తన జోడే పెన్ను మన్నాను కొయ్య రో పెన్ను హి సరేది అమ్మ భక్తి ఏం చేచే. కానీ చాలా మంది భక్తి చేస్తున్నామంటారు, ఒకరికి సహాయం చేయరు. నాన్న మన జాను ఒకరికి సహాయం చేయరు, ఒక 10 పైసలు ఇవ్వరు. అసలు భక్తి సరి ఒకరికి సహాయం చేయాలి. నాకు ప్రతి క్రిస్మస్లో 1,00,000 రూపాయలు అవుతుంది.
నా ఓన్లీ నా సింగిల్గా నాతో ఒక్కడికి. నేను ఎవరికి ఏది ముసలమ్మలు కానీ ఏవేవో చేస్తాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం క్రిస్టమాస్కి నేను వస్తాను మీ ఊరికి. రావాలా అవుతా? రావాలి. అబ్బా, కడుపు దిబ్బ, ప్రైసలాడి ఇది దిబ్బ వలస. ప్రతి సంఘంలో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒకటి ముందుకెళ్ళా ఏదో ఒకటి చేయాలట. ఏదో ఒకటి మేలు చేయాలి. ప్రతిరోజు ఒకడికి పెన్ అయినా ఇస్తాను, టీ అయినా ఇప్పిస్తాను, పెట్రోల్ ఏంటి ఒకడికి బండిలో పెట్రోల్ అయినా ఇస్తాను. ప్రైసలా ఏం చేస్తున్నట్టు మరి మీరు? పెద్ద పోటుగడ్లాగా తెల్ల బట్టలు కట్టేసుకొని ప్రైసలాడ్ హల్లెలూయా సహాయం చేయాలండి గురుగారు. చేస్తారా? గంగిరెద్దులుగా తల ఊపడం కాదు, గమ్మెలివారు, వంతలవారు, పాంగేవారు అంటే కుదరదు. దేవునికి స్తోత్రం. ఇస్తానంటే ఇవ్వాలా, లేదంటే లేదు, అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలా. అరే లాసినికి అన్నగే దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను అజీని మజా ధైర్యంగా ఉండి చదువమ్మా. ఇహలోక మాలిన్యం అంటుకోకూడదు. ఏ పాపం రారా ప్రోగ్రాంకి వెళ్తాం థూ అనాలా, రారా సినిమాకి రావంటే థూ అనాలా, రారా డీజే పాటలు రింగ 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 మీ డొకరా మీ తరక రింగ్ రింగి వేస్తాను. ఎలితి పాటానికి ఇస్తారు ఏనాయక కిర్క 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 దాసిపోను అన్నమాట. మరో మోనో ఉటి যাই রে মনো নাচি নাচি গাই রে, మరో మోనో ఉటి যাই রে মনো নাচি নাচি গাই রে. అల్లువారి కుసవు పిరే జాపి జాపి మాన যাই రే. పాడరా మరో మోనో హల్లెలూయా. కాడుస్కే చచ్చాంకి వస్తుంది. ఇవి వేహ్ని అయ్యున్నాయి. వేహ్నేకి వస్తుంది. ನಾನು రోజు వాక్యం మాట్లాడుతుందే కదా. పాస్టర్ గారికి ఏ రోజైనా వేడి నీళ్ళు ఉన్నాయని ఇప్పుడు కాంగబెట్టి ఇచ్చారేటి. మేమే ఒరే బాబు ఎవరేరి నాకు నీళ్ళు తెచ్చిన తమ్ముడేడే చెయ్యొద్దు బాబు ఉన్నావా? దేవుడు దీవించును గాక. ప్రైజ్ అలాన్ హల్లెలూయా. మరో మోనో ఉటి যাই রে మోనో నాచి నాచి గాయి రే. పాడదాం అందరూ. మరో మోనో ఉటి যাই রে మోనో నాచి నాచి గాయి రే. అల్లువారి కుసవు పిరే జాపి జాపి మాన যাই రే. హల్లెలూయా. అల్లువారి కుసవు పిరే జాపి జాపి మాన যাই రే. మరో మోనో ఉటి যাই రే మోనో నాచి నాచి గాయి రే. సపడకు వెతుదే मरो प्राणर धनो तुमरु लगे जाई जीवनो. हल्लेलुया. मरो मरो प्राणर धनो तुमरु लगे जाई जीवनो. मरो मनो बुड़ी जाई रे मनो नाची नाची गाई रे. मरो मनो बुड़ी जाई रे मनो नाची नाची गाई रे. नाची नाची गाई रे. नाची नाची गाई रे. హల్లెలూయా. అందరూ చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. రాహా ఉజ్జీవము రావాలి. సత్యము నీలో ఉంటే ఉజ్జీవం వస్తుంది. అబద్ధాలు ఉంటే ఉజ్జీవం రాదు. అబద్ధాలు ఉంటే ఉజ్జీవం రాదురా చెల్లెల్లో. కనక పొంగహజాసినికి యాదు దేవునికి స్తోత్రం. ರೋತರಿಸ್ಗೆ వీడలాడి దెంస గతిద్ద ఉజ్జీవం ఇచ్చారు. మా తాన సభ జరిగిన వాదు
దంస ಸ್ಟೇಜ್ ಮೀಂದಡು ಕ ಗೆತ್ತಿದ್ದಾನమాట. సినిమా పాట గెత్తిన మహాప్రభుతాన్ మారుకెత్తిದೆ ముంజేల మారవాయాజిన మొదటిది పాపం, రెండవదేన ఈ బుద్ధిలాకి. హల్లెలూయా. ఏనానికి బుద్ధిలే వాక్యం విన్నాం, మరి మందిరం తహన్నో దేవుని వాక్యం ప్రకటించబడినే, గృహ కుడిక జరిగినే, ఉపవాస ప్రార్థన జరిగినే, ఈవసేకటే అసల్తి మహాపురు ఈవసేకటే లేకపురు అని మహాపురుజీ బుద్ధిలే. అందుకే బుద్ధి కలుగుటకు వాక్యాలు రాయబడి ఉన్నాయి. అందుకే భక్తి సరైనలా ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా కాపాడుకోవాలి. నీ నోకిత ఏ నీ సినిమా బొమ్మ ఉపస్థితి ఏ నస్క నాగార్జునక అకేలింగో ఏ నస్క అని ఓడవండి. ఎవ్రీ సెకండ్ లుక్ సిన్. ఇంగ్లీష్ లో ఒక సామెత రాయబడి ఉంటది, ప్రతి రెండోసారి చూసే చూపు పాపము. ఎంబాసిక లేబుక సినిఖావును అన్నమాట. కొక్కర మెస్తి సరి చాలు గంజాచి మోనయ్య ఎంబట్టి గాలి వేపి ఖావునే బైక్ కూడా ఎంబార్ ఇల్లు దొస కూడా లీలా అన్న రోజుకే ఇల్లు తక్కి వాతి టకాని మంజాకే బైక్ కూడా రింగ్ ఇల్లు దొస కూడా ముంజి గవర్నమెంట్ హీతి ఏమో ఈ వసి కేటీఎం బైటుకి ఏటీఎం బైక్ కూడా సా బిర్రి రేజిమ్ ఏమన్నా చేయొచ్చు సినిఖాదే బట్ ఏమే హాదే मुझे सवाया जी ने पोदांस के पाटा पुंजीला ओ एन्ना पुंजीला ప్రార్థన కిద్దరే. అమ్మా సరోజిని ప్రార్థన చేస్తావా? చేస్తాను సార్ అని చెప్పాలా. ఓకేనా? కనుక అందుకే ఈరోజు మనం ఎండిపోతున్నాం, ఫలించలేకపోతున్నాం ఆధ్యాత్మికంగా. ఏమండి, బూతులు, లేనిపోని జోకులు, డబుల్ మీనింగ్స్ క్రైస్తవ బిడ్డల నోట్లో నుంచి అలాంటివి రాకూడదు. చీ అనాలా. పింగాణి మెసా అయ్యలియో ఇనాయి ఇలా చచ్చా నోకిత సినికినాయి ఎచ్చే అసహించుకుంటున్నాయి సార్ నన్ను వెసి చీ అని అసహించుకోవాలట. ఇలా అసహించుకొడుతుంది సామ్యలు. దేవునికి స్తోత్రం. చీ ఇది నాకొద్దు అని అసహించుకోవాలి. ఎన్ని బొమ్మ ఎన్న వాతిసుకెళ్ళి ఐసే మీరు మన ఉల్లతాడ నిపాంని బొమ్మ సినికాదు ఎది మంగ సాపం జోలా కట సినికాద్దనమాట. ఉంజే సకాయి ఇంబి పట హన్నటే డోకరి కట నోకత నిప్నెరింజా ఏదైనా మూవు సినికి హన్నేరనమాట. ఓడ వానరింజా దుద్దోపవేనేది కడుగు సవ మా కువి బెస్ట్ ఈ జో మూవు సినికి హన్నేరి అదేమిత కనుక మారెలా మన ప్రైజ్ అలాన్ హల్లెలూయా. అందుకే వాక్యాలు బుద్ధి కలగడానికి రాశాడు దేవుడు. అందుకే ఈరోజు భక్తి చేయలేకపోతున్నాం. ఏమండి, లేనిపోని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఈడు జోకులు సోది చెబుతూ ఉన్నాం. 16 అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది, చదువునన్నా తొందరగా చదవాలి, సరోజిని తొందరగా చదవాలి, నా కాళ్ళంతా తడిచిపోతున్నా, నీవే ఉతికియాలి నా సాక్షులు. అమ్మ చదువు 16 అపోస్తుల కార్యములు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా సరిగ్గా చదువు. పూతోను కాదు, పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానుడుకు బహులాభం సంపాదించేదట. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు చాలా మంది క్రైస్తవ బిడ్డలు రండి ప్రార్థన చేద్దాం, రండి దేవుని మందిరానికి వెళ్దాం, రండి పాస్టర్ గారితో సువార్తకు సహకారిగా వెళ్దాం, లేకపోతే ఇదిగో వాక్యాన్ని చదువుదాం, లేకపోతే ఇదిగో భక్తి చేద్దాం, మనం పరిశుద్ధంగా బ్రతుకుదాం అనుకోరండి. సోద చెప్పుకుంటారు హేకొకని కోసం ఈ సర్ హూదే లేతాయి హేదే లేతాయి లింగపోదే లేతాయి హూది జాడో అజిల జాడో మానా జాడో సెల్లు చెప్పండి అందరు. సెల్లు హెల్ అంటే ఇంగ్లీష్లో నరకం అని అర్థం. సెల్లు ఎలు కింద గొయ్యికెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దాన్ని వెంటనే పడిపోయి పేసాలను వెంబడి పడిపోయి ఈ రోజు ఎండిపోతున్నారండి చాలా మంది విశ్వాసులు, దేవుని బిడ్డలు. నీతి, భక్తి, యథార్థత ఏవి లేవండి, అలాగే పడిపోతున్నారు. నిగాని తబా డైవక్ నింగిం నేర్ సినికిదు
హల్లెలూయా. పుతోను దయ్యమట సోద చెప్పుతున్నదట. లేనిపోని సోదలు చెప్తున్నారు ఈరోజు చాలా మంది. ఎక్కడో కూర్చొని, ఎక్కడో రోడ్డు దగ్గర కూర్చొని, ఎక్కడో కల్వర్ట్ దగ్గర కూర్చొని, ఎక్కడెక్కడో కూర్చొని సోదలు చెప్పుకుంటున్నారు. ఏ ఇజ్జానుంజా ఈ ఇజ్జానుంజా ఇంబతి కథంబా ఎంబతి కథంబా ఇంబతి కథంబా సోద విసీం నాకు మారో వయ్యాజీ నై. దయ్యం చేసే పనుల్లో మొట్టమొదటి పని ఏమిటి తెలుసానా? సోద చెప్పుట. సోద చెప్తున్నావు ఒకడి కోసము, లేనిపోనిగా నీవు సేవకుల కోసం సోద చెప్తున్నావంటే, దేవుని కోసం సోద చెప్తున్నావంటే నీవు ఎవరివి తెలుసా? పుత్తోను దయ్యమువి. హల్లెలూయా. పుత్తోను దయ్యము సోద చెప్తుందట. లాభం సంపాదించుకోవడానికి ఇదిగో అదిగో అని చెప్పి సోద చెప్తుందట, తన యజమానుడికి లాభం సంపాదించుకోవాలని. సోదవి హద్దే తిన్నగా వాదు దేవుని మందిరంతా ప్రార్థనకిదు ఆ బలే ఊ పోదావడే ఊ సరోజిని తొలి హత్తుస్తేంజా సర్ర హత్తుస్తేంజా అబ్బా ప్రార్థన కాసమే జోడపా సీనే అబులా ఎలేతి సోది బుద్ధి మనాతి దేవు ప్రార్థన కినే జారి మారోస్ కా ప్రార్థన కిను జారి పోదా పాటా కేరిను మారోస్ కే కేను అబలే నాను దేహ బులాంజి పాటా కేరా సమైది ఎలేతి సోది బుద్ధి పిదు మీరు రోణ కించపరిచి మాట్లాడాయి, రోణ దుసవాయి. Traione kambati hoti traione ha daliti bondadori ati wada ati who was trying kambasa చేశాడు. సోది మాటలు మాట్లాడకండి. ఈరోజు సోది వల్ల అనేక మంది క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు ఎండిపోతున్నారు ప్రియులారా. దేవునికి స్తోత్రము. ఎత్తుదాం చేతులు. హల్లెలూయా. ఎత్తిన వాని చేతులు పండగ, ఎత్తని వాని చేతులు మీరే చెప్పుకుంటున్నారు, నేనేం చెప్పలేదు. అది సోద చెప్పకండి. రండమ్మా ప్రార్థనకి వెళ్దాం, రండి చెల్లి మనం ముందుకు వెళ్ళిపోదాం పద, తొందరగా రండి, పిల్లలను అందరినీ తీసుకుని వచ్చేయాలి. నువ్వు తర్వాత రారా, నువ్వు తర్వాత రారా. ఇదిగో టీవీ రిమోట్ పట్టుకో. మనం నన్ను కడతా జమా మనాట సి మైనస్ రో దోరు కడిసి మచ్చి కిత్తు స్పిచ్ అనమాట. ఏమన్నా దోరు ఏంటి దోరు ఎల్లెతిలో కుసుకే మనం చాలా మంది దేవుని మందిరంతా వాహియే, ఇది వాహియే, ప్రభు బలాంజి యేసు రక్తం మించి యేసు శరీరం మించి చింజియే ఓడే ఏమటే పీక పీంగతి ఓడి తిను కైని పీంగతోడి తిను. నంగే కుడే వాహిని హిలేకే పాట చకే ప్రార్థన చకే ఇది తర 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 తర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని మాటలు మనము ఫలిస్తున్నామా ఎండిపోతున్నామా అనే విషయాలు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఫలించాలి. మనము వాక్యం ఉంటే ఫలిస్తాం, ప్రార్థన ఉంటే ఫలిస్తాం, పరిశుద్ధంగా జీవిస్తే ఫలిస్తాం. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే మనం ఫలిస్తాం. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. అప్పుడు ఫలిని ఏకం హుంజిని ముల్లటే హుంజ చచ్చిమ్ని లోకు తక్క కూడా అప్పయ్య ఇంబిటే నెచ్చగసకి నీరు గాడకపట ఇలా తేలు మన అతడు సత్యకి బియ్య ఎచ్చే హుంజిదేరు మీరు మూలటే టోరే జిడి హుంజి చచ్చిం చేరన. నన్ను రోజు లేంజు నాకు 14 ఆల్నైట్ సర్వీసులు ఉంటాయి ఒక నెలలో. దేవునికి స్తోత్రం. ఒక నెలలో మీకు ఎన్ని ఆల్నైట్లు ఉంటారా? రాత్రి అంతా చేస్తారా? సరోజిని చేస్తావా? బలకి ఓ దేవుడే నా గ్లామరు నా మూబు సోకులి ఆహాలు బేవాంజి భలే 14 హాల్ నైట్స్ జరుగుతాయి. 8వ తారీఖు స్టార్ట్ అవుతాయి. రేపు ఒక హాల్ నైట్ సర్వీస్ ఉంది లాస్ట్ 30లో పాస్టర్ జేమ్స్ పాస్టర్ గారి దగ్గర. మా విశ్వాసులందరూ నీకే కోరుకుంటున్నారు బావా, రా బావా అన్నాడు. ఎవరు తాడేసి తాడి హియ మేమటేదవా ఏం చేసి కనుక ఏనిలే మారో వయాజినే ఒకసారి మీరు ఆలోచించదు. డొకరు ఆస్పివాహి వాక్యం వెంజిస్కి అర్థం కాకుండా ఎక్కువ గురు 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 వాయాల అతోడే దాదా వాయాల అతేలేకి మాస్టరుడు డ్రుగ సినికి వాండ్రిలేకి హారుము సరిచాలు హారుమూతి సరిచాలు రొడ్డుమ్ము హీతి సరిచాలు.
మహాపురు దోరుతలే మారు ఏం లే మధ్య ప్రేమ కలిగి ఉండు ఇంజి సరే మరి ప్రేమ కలిగా మధ్య సరే మరి ఫలించిన లెక్క వాక్యం ఫలించిన లెక్క లేకపోతే లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక భక్తి చేయాలి. భక్తి అంటే ఇష్టం వచ్చినట్టు బడబడ 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 డబ్బడొక్కులాగా మాట్లాడడం కాదు. భక్తి చేసేవాడు నోటికి కళ్ళేమో పెట్టుకోవాలి, సైలెంట్గా ఉండాలి. ఎవరు నిన్ను దుసౌకి లాగజ్జుకెలా సైలెంట్గా మౌనంగా ఉండుట యెహోవాకు స్తుతి చెల్లించుట అని మౌనంగా మంచిదే. ఎంబాయిస్కేలా లాగ సరే నాకేసుకే మహాపురుతుల దుసమేజకే మౌనం నాను తెప్పిస్తా వామ్ము ఇడుతుస్తా నంగదే కేస్క హిహాం జోసింజీను. భక్తి చేసేవారు అలా ఉండరు, మౌనంగా ఉంటారు. నోటికి ఏం చేసుకుంటారు, కళ్ళేం పెట్టుకుని నోటుకు వేలు పెట్టుకుంటారా రే పిల్లలు, పిల్లలు వేలు పెట్టండి సీమయ్య. దేవునికి స్తోత్రం. రొమ్ములో పాపం పెట్టుకొని అందుకే పాపము వలన నీవు కూలితివి. పాపం వలన ఏమైపోతున్నారు ఈరోజు ప్రజలందరూ? కూలిపోతున్నారు, ఎండిపోతున్నారు ఈరోజు. తర్వాత మోసము వలన ఎండిపోతున్నారు. చాలా మంది మోసం చేస్తున్నారండి. ఇది చేస్తాం అది చేస్తాం, ఇందాక అనే చెప్తున్నాడు అనమాట, ఇది కట్టు అది కట్టు అని చెప్పి వచ్చారు. నాకు వద్దు వెళ్ళిపోమని చెప్తున్నాడు అని చెప్పాడట. మంచి పని చేసేవారు బాబా అలాంటి వాళ్ళు రానివ్వక నీ దగ్గరికి అంతే. దేవుని స్తోత్ర, హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం, ఆలాపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. పశ్చాత్తాపపడుదాం. అవును ప్రభు, నా రొమ్ములో పాపం ఉంచుకొని ఇదిగో నీ ఎదుటాల నేను వేషధారినవి ఉన్నామా అని. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. అందరూ నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, అందరూ నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా. నీ ఉంటే నాకు, అందరూ అవును ప్రభు నువ్వు నాతో మాట్లాడినావు నాయన. నీ ఎదుటాలో ఒకవేళ నేను వేషధారిని వల్ల ఉంటున్నానేమో, నేను ఫలించలేకపోతున్నానని. నాకు చాలు యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ పశ్చాత్తాపపడుదాం. నీ కళ్ళలో నీ ఆలోచనలో నువ్వు అందుకు ఎండిపోతున్నా. ప్రార్థన జీవితము లేదు, భక్తి జీవితము లేదు, దశంభాగాలిచ్చేది లేదు, కానుకిచ్చేది లేదు. గ్లోరీ, ఆమేన్. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. అందరూ కూడా బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అందరూ కూడా నీ వాక్యం ఉంటే చాలయ్యా, నా జీవితంలో నేను ఫలిస్తాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు
చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. అందరూ